Good morning students. Intermediate first year subject Sanskrit. ఈరోజు కాలాంశంలో మనము ధాతు రూపానిలోని పాపాని అనేటువంటి ధాతు గురించి తెలుసుకోబోతున్నాం. గతంలో మీరు ఈ పాపాని అనేటువంటి ధాతువు యొక్క వర్తమాన కాలాన్ని భూతకాలాన్ని ఏ విధంగా పలుకుతారు, ఏ విధంగా అభ్యాసం చేయాలి అనేది అభ్యాసం చేశాము. మనము పా అనేటువంటి ఈ పా అనేటువంటి ధాతువు వర్తమానంలోకి వచ్చేసరికి తిబ్బతిగా మారిపోతుంది. పా అనేటువంటి ధాతువు వర్తమానంలో కాలంలో తిబ్బతిగా మారుతుంది. అలాగే ఈ తిబ్బతిగా మారుతుంది. అదే పా అనేటువంటి ధాతువు భూతకాలంలోకి వచ్చేసరికి అపిబత్గా మారిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే ఈ యొక్క పాపాని ధాతువులో భవిష్యత్ కాలంలో ఏ విధంగా మారుతుంది, ఆ భవిష్యత్ కాలంలో ఏ విధంగా మనం చెప్పాలి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వర్తమాన కాలంలో భూతకాలంలో దీని యొక్క అభ్యాసం మీకు జరిగింది. ఇప్పుడు ఈ యొక్క భవిష్యత్ కాలం నుంచి తెలుసుకోబోతున్నాం. మొదటగా ఈ యొక్క వర్తమాన కాలం ఏమో ఈ యొక్క పిబతిగా మారుతుంది. లట్ రూపం అనుకుంటాం మనం. లట్ రూపం అనాలి. పిబతిగా మారుతుంది. పిబతి అనేది వర్తమాన కాలము. ఇలా లట్ రూపం రాసుకోవాలి. లంగ్ రూపం ఏమో అపిబత్గా మారుతుంది. మరియు ఇప్పుడు లుట్ రూపము అంటాం. భవిష్యత్ కాలం అనగానే మనం సహజంగా లుట్ అని అంటుంటాం. సంస్కృతంలో లుట్ రూపాన్ని మనం రాసుకుంటాం. వర్తమాన కాలము మరియు లంగ్ రూపము. లంగ్ రూపము అపిబద్ అపిబద్గా మారిపోతుంది. అలాగే లుట్ రూపము పాస్యతిగా మారుతుంది. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లకార రూపములోని మొదటి పదం మాత్రమే మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ మొదటి పదం తర్వాత మనకు ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఏ విధంగా మార్పు చెందుతుంది, మనం అది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సహజంగా మనం ఏమనుకుంటామంటే భవతి అనేటువంటి ధాతు ఉందనుకోండి, మామూలుగా భవతి వర్తమాన కాలం అవుతుంది, అభవత్ భూతకాలం అవుతుంది, ఇక్కడ భవిష్యతి భూతకాలం అవుతుంది. ఇవి సాధారణంగా ఉండేటివి. అలాగే పఠతి అనే ధాతు ఉంది. ఇక పట్ అనేటువంటి ధాతు వర్తమాన కాలం వచ్చేసరికి పఠతిగా మారుతుంది. భూతకాలంలోకి వచ్చేసరికి అపఠత్, మరియు ఈ యొక్క భవిష్యత్ కాలంకి వచ్చేసరికి పఠిష్యతిగా మారుతుంది. ఇవి సహజంగా ఎక్కువ ఈ రకంగా ఉంటాయి. కానీ కొన్ని ధాతువులలోనే మార్పు చెందుతున్నాను. అలాంటి ధాతువులలో ఈ యొక్క పా అనేటువంటి ధాతువు కూడా ఒకటి. ఇప్పుడు ఏంటంటే పిబతి వర్తమాన కాలము, లంగ్ రూపం అపిబత్ అయింది. మమ్మల్ని ఇక లుట్ రూపం అనగానే పిబిష్యతి అని అనుకుంటారు. అలా పొరపాటు పడకుండా పాస్యతిగా మార్చుంది. పిబతి అపిబత్ పాస్యతి. ఇది పిబతి యొక్క అపిబత్ పాస్యతిగా మారుతుంది. ఈ విధంగా మనము ఈ పాస్యతి అనేది ఏ విధంగా చెప్తాం, ఎలా పలుకుతాం అనేది మనం గ్రహించాలి. ఇప్పుడు చూడండి, పాపానే ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇక్కడ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఈ ప్రథమ పురుషలో పాస్యతి, పాస్యతః, పాస్యంతి. ఏక పిబతి, पास्यति पास्यतः
పాస్యంతి పాస్యసి పాస్యతః పాస్యథ పాస్యసి పాస్యతః పాస్యథ పాస్యామి పాస్యామః పాస్యామః. అంటే పిబతి అనేటువంటి రూపము ఈ యొక్క పాస్యతిగా మారిపోతుంది. ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ధాతువులు నేర్చుకునేటప్పుడు, శబ్దాలు నేర్చుకునేటప్పుడు కొన్ని విషయాల్లో పొరపాటు చేస్తూ ఉంటుంటారు. ఆ పొరపాటు చేయకుండా ఉండడం కోసమే ఈ ధాతువును ఏ విధంగా మారుతుందో అనేది మనం గ్రహిస్తాం. ఇక్కడ అదే ఇక్కడ ఉన్నది, అదే ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూడండి, పాస్యతి పాస్యతః పాస్యంతి పాస్యసి పాస్యథః పాస్యథ పాస్యామి పాస్యామః పాస్యామః గా మారిపోతుంది. అయితే ఇది పలికేటప్పుడు ఈ విధంగా అభ్యాసం చేస్తాం. వీటికి మళ్ళీ వాక్య నిర్మాణం చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాం అనేది మనము చాలా చాలా ముఖ్యమైనది. ఒక్కసారి లట్ రూపం చూడండి. పా పానే లట్ అనే రూపము యొక్క పిబతి పిబతః పిబంతి పిబసి పిబథః పిబథ పిబామి పిబావః పిబామః ఈ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే భూతకాలం వచ్చేసరికి అపిబత్ అపిబతాం అపిబన్ అపిబహ అపిబతం అపిబత అపిబం అపిబావ అపిబామ అపిబం అపిబావ అపిబామగా మారిపోతుంది. ఇలా మనము ధాతు రూపాన్ని వర్తమాన కాలము లంగ్ రూపము, వర్తమాన కాలం లట్ రూపము, భూతకాలం లంగ్ రూపము, భవిష్యత్ కాలం లుట్ రూపము, ఇది మనము ఈ విధంగా ఈ మూడు కాలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలమే సహజంగా మనకు అడుగుతూ ఉంటుంటాడు. వీటిని సరిగా అభ్యాసం చేయాలి. చక్కగా అభ్యాసం చేస్తే అప్పుడు సులువుగా మనం నేర్చుకోగలుగుతాం. ఇది మనం గ్రహిద్దాం. ఇక్కడ సరే వీటిని ఇది అభ్యాసం చేయడం తేలికే, కానీ వాక్యంలో ప్రయోగించడం ఎట్లా ప్రయోగిస్తాము? భిన్న భిన్నమైనటువంటి వాక్యాలను తయారు చేసేటప్పుడు మనకు ఈ ధాతువుల పట్ల సరైన అవగాహన ఉండాలి. ఈ ధాతువులతో పాటు శబ్దాలు కూడా సరిగా వచ్చి ఉండాలి. ధాతువులు శబ్దాలు సరిగా వచ్చినట్లయితే మనకు వాక్య నిర్మాణం అత్యంత సులువు అవుతుంది. ఇక మనము సరిగా మాట్లాడడానికి, సరిగా వ్రాయడానికి ఇది చాలా దోహదం చేస్తుంది, అంటే ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే గతంలో చెప్పినట్టుగా సహ తౌ తే త్వం యువాం యూయం అహం ఆవాం వయం. ఇప్పుడు చూడండి, ఈ సహ తౌ తే ఇవి వర్తమాన కాలాన్ని కూడా మనం జోడించి చెప్పుకున్నాం.
భూతకాలాన్ని కూడా జోడించి చెప్పుకుంటాం, భవిష్యత్ కాలాన్ని కూడా జోడించి చెప్పుకోవచ్చు. ఈ యొక్క సహ తౌతే, సహ అనేది ఏకవచనము, తౌ అనేది ద్వివచనము, తే అనేది బహువచనము. ఇది ఈ యొక్క తద్రూపమైనటువంటి సక ఈ సహ అంటే అతడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారందరూ అని అర్థం వస్తుంది అన్నమాట. అలా మనం ఇది సరిగా రాసుకోగలగాలి. ఇది మనం గ్రహిస్తాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క సహ తౌ తే ఇది మనము ప్రథమ పురుష అన్నప్పుడు ఆ ప్రథమ పురుషానికి మాత్రమే సహ తౌ తే అనేటువంటి వాటిని జోడిస్తాము. ప్రథమ పురుషలో ఉన్నటువంటి ఏకవచనానికి ఈ యొక్క సహ అనేటువంటి ఏకవచనం జోడించాలి. ఈ యొక్క తౌ అనేటువంటి ద్వివచనాన్ని ప్రథమ పురుష ద్వివచనాన్ని జోడించాలి. ఈ తే అనేటువంటి బహువచనాన్ని ఈ ప్రథమ పురుష బహువచనానికే జోడించి చెప్పాలి. అప్పుడు ఆ విధంగా అది సులువుగా వస్తుందన్నమాట. అంటే సహ అనేటువంటి ఏకవచనాన్ని ప్రథమ పురుష ఏకవచనంతో కలిపినట్లయితే సహ పాస్యతి అంటే అతడు త్రాగగలడు అని అర్థం వస్తుందన్నమాట. సహ ఉదాహరణకు రాద్దాం. సహ పాస్యతి, అతడు త్రాగగలడు. అతడు త్రాగగలడు. ఇది భవిష్యత్ కాలం. తౌ పాస్యతః, తౌ పాస్యతః, వారిద్దరూ త్రాగగలరు. వారిద్దరూ త్రాగగలరు. తే పాస్యంతి, తే అంటే బహువచనం, పాస్యంతి అంటే వారందరూ త్రాగగలరు. త్రాగగలరు, త్రాగగలరు. ఇలా ఈ 3 వాక్యాలు నిర్మాణమైనాయి. తదనేటువంటి శబ్దంలోని ఏకవచనము, ద్వివచనము, బహువచనం ఆధారంగా ఈ ప్రథమ పురుషలోని ఏకవచనము, ద్వివచనము, బహువచనానికి కలిపినాం కాబట్టి 3 వాక్యాల నిర్మాణం తయారైంది. ఇది ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్ లో మనం ఈ విధంగా చెప్తాం. సహ పాస్యతి అంటే అతడు త్రాగగలడు. తౌ పాస్యతః వారిద్దరూ త్రాగగలరు. తే పాస్యంతి వారందరూ త్రాగగలరు అనేటువంటిది ఇలా మారింది. ఇది వారందరూ త్రాగగలరుగా అర్థం వస్తుంది అన్నమాట. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క పాస్యతి, పాస్యతః, పాస్యంతి అనేటువంటి ఈ శబ్దాలు ఈ యొక్క ఫ్యూచర్ టెన్స్ మనకు తెలుపుతున్నవి అని అర్థం చేసుకుంటాము. ఇక మధ్యమ పురుషంకి వచ్చేసరికి త్వం యువాం యూయంనే ఉపయోగించాలి. ప్రతి ధాతువు కూడా ఈ యొక్క మధ్యమ పురుషం అన్నప్పుడు త్వం యువాం యూయం అనేటువంటి శబ్దాలనే ఉపయోగించాలి. ఇది వ్యాకరణంలోని నియమం అన్నమాట. కాబట్టి త్వం అన్నప్పుడు ఈ యొక్క మధ్యమ పురుష ఏకవచనం, ఈ యొక్క త్వం అనేది ఏకవచనం కాబట్టి మధ్యమ పురుష ఏకవచనం తీసుకోవాలి. అలాగే యువం అనేది ద్వివచనం కాబట్టి అది మధ్యమ పురుష ద్వివచనాన్ని జోడించాలి. యూయం అనేది
యొక్క ప్లూరల్ కాబట్టి పూర్తిగా కాబట్టి ఇది యూయం అనే దాన్ని పాస్యత అనేటువంటి మధ్యమ పురుష బహువచనానికి ఉపయోగిస్తాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరొకసారి చూడండి, త్వం పాస్యసి అంటే నీవు త్రాగగలవు. ఎదుటి వాళ్ళకు చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే త్వం అని ప్రయోగించాలి. మన ఎదురుగా ఉన్న వాళ్ళకు చెప్పేటప్పుడు త్వం నీవు, నీవు చదవగలవు, నీవు వ్రాయగలవు, నీవు ఆడగలవు అని చెప్పేటప్పుడు త్వం అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ పాప అనేటువంటి ధాతువులో మనము త్వం పాస్యసి నీవు త్రాగగలవు. అలాగే యువ పాస్యతః పాస్యతః నీవు త్రాగగలవు అనేది ఏకవచనం అయితే ఇక యువ పాస్యతః మీరిద్దరు త్రాగగలరు అని అర్థం వస్తుంది అన్నమాట. మీరిద్దరు త్రాగగలరు. అలాగే యూయం పాస్యత మీరందరూ త్రాగగలరు, మీరందరూ త్రాగగలరు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క యూయం పాస్యత కాబట్టి మీరందరూ త్రాగగలరు అని చెప్పాలి. ఇది మధ్యమ పురుషులకు త్వం యువాం యోజం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉత్తమ పురుషకు వచ్చేసరికి అహం ఆవాం వయం, అహం ఆవాం వయం ఇది మనము చెప్పాలి. ఈ రకంగా మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అహం అనేది ఉత్తమ పురుష ఏకవచనం. అహం అనేది ఇది సింగులర్ కాబట్టి అంటే ఏకవచనం కాబట్టి అహం అనే దానికి కంపల్సరిగా పాస్యామి అనే శబ్దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఉత్తమ పురుష ఏకవచనం. అందుకే అహం పాస్యామి అంటే నేను త్రాగగలను. మన గురించి చెప్పుకోవడం, మన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అహం ఆవాం వయం నేను త్రాగగలను, నేను వ్రాయగలను, నేను చేయగలను అనేటువంటి పదాలు వచ్చినప్పుడు అహం అనే పదాన్ని ఉపయోగిస్తాం. అహం యొక్క లిఖామి నేను వ్రాయగలను, అహం పిబామి నేను త్రాగగలను అని ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. ఇక ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి అహం కరిష్యామి నేను చేయగలను, అహం పాస్యామి ఫ్యూచర్ టెన్స్ కాబట్టి నేను త్రాగగలను. తాగినట్టు కాదు, త్రాగగలను అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆవాం పాస్యామః మేమిద్దరము త్రాగగలము, మేమిద్దరం త్రాగగలము అని చెప్పాలి. అలాగే ఉత్తమ పురుషకు వచ్చేసరికి పాస్యామః వయం పాస్యామః. ఎక్కడైతే వయం అనేటువంటి శబ్దం ప్రయోగిస్తామో అక్కడ క్రియాపదంలో తప్పనిసరిగా ఫ్యూచర్ టెన్స్లో మనకు పాస్యామః వస్తుంది. ఇది ఇందులో ఈ యొక్క పా అనేటువంటి దాని ఇంకో గచ్చతంటే ఫ్యూచర్ గమిష్యతిగా మాట్లాడుకొని గమిష్యామహగా మనం చెప్తామన్నమాట. ఇలా మనం చెప్పేటప్పుడు వాటి యొక్క రూపాలను సరిగా అర్థం చేసుకోవాలి. వాటిని ప్రయోగించేటువంటి యొక్క విధానం మనకు తెలిసి ఉండాలి. వాక్య నిర్మాణం ప్రయోగించేటప్పుడు కానీ అలాగే ఈ యొక్క పదాలు చదివేటప్పుడు కానీ ఎలాంటి మార్పు జరిగింది, వాటిని ఎలా వ్రాయాలి అనేది మనకు క్లియర్గా అర్థమై ఉండాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ యొక్క నోటు రూపమైనటువంటి పాస్యతిని యొక్క మొత్తము 3 పురుషుల్లో 3 వచనముల్లో ఏ విధంగా మార్పు చెందిందో అది మనం తెలుసుకున్నాం. ఒక్కసారి ఇక్కడ ప్రథమ పురుషుని ఒకసారి చూద్దాం, మధ్యమ పురుషుని మనం పలికేటువంటి విధానం నేర్చుకుందాం. ఎందుకంటే 1, 2, 3 సార్లు మనం చదువుతూ ఉంటుంటే మనకు సరిగా వస్తే అది మనం ఎలా అంటే అలా ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. చూడండి, పాపానే ఏకవచనం ద్వివచనం బహువచనం. మళ్ళీ పాపానే ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రథమ పురుషః అని చెప్పాలి. పాస్యతి
పాస్యతః పాస్యంతి పాస్యతి పాస్యతః పాస్యంతి. మామూలు తా ఉంటున్నది గ్రహించాలి. ఈ యొక్క ప్రథమ పురుషలో ఈ యొక్క అల్ప ప్రాణమైనటువంటి తా ఉంటుంది. తా థ అలాగా ఇక్కడ మామూలు తాను ఉపయోగిస్తాం. ప్రథమ పురుషః పాస్యతి పాస్యతః పాస్యంతి అని చెప్పాలి. మధ్యమ పురుషః పాస్యసి సి వస్తుంది. పాస్యసి పాస్యథః పాస్యథ అని చెప్పాలి. పాస్యసి పాస్యథః పాస్యథ అని పలకాలి. మధ్యమ పురుషః పాస్యసి పాస్యతః పాస్యథ అలా చెప్పాలి. ఇక ఉత్తమ పురుషః పాస్యామి పాస్యామః పాస్యామః. మళ్ళీ ఉత్తమ పురుషః పాస్యామి పాస్యామః పాస్యామః. ఒక్కసారి పూర్తిగా ఆ శబ్దాన్ని నేను పలికి వినిపిస్తాను. ఒకసారి చూడండి. పాపానే పాపానే భవిష్యతి లృటో అని చెప్పాలి. పాపానే తర్వాత పాపానే భవిష్యతి లృటో. పానిగా ప్రథమ పురుషః పాస్యతి పాస్యతః పాస్యంతి. మధ్యమ పురుషః పాస్యసి పాస్యథః పాస్యథ అని చెప్పాలి. మధ్యమ పురుష చూడండి. పాస్యసి పాస్యథః పాస్యథ పాస్యామి పాస్యావః పాస్యామః. ఉత్తమ పురుషః ఉత్తమ పురుషః పాస్యామి పాస్యావః పాస్యామః. ఈ విధంగా మనము చెప్పాల్సి ఉంటుంది. అది ఈ యొక్క మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యూచర్ టెన్స్ సంబంధించింది. ఈ ఫ్యూచర్ టెన్స్ చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది యొక్క గత శబ్దాలు చెప్పుకున్న గత ధాతువులకు చెప్పుకున్న దానికి కొంచెం భిన్నంగా ఉంది. అందుకోసం మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి. మరి వ్రాసేటప్పుడు కూడా ధాతు రూపాలలో పా పాని అని చెప్తూనే యొక్క భవిష్యతి రూట్ అని రాసి మనం ఒక స్ట్రక్చర్ లాగా ఒక చక్కగా డబ్బలాగా కొట్టినట్టుగా కొట్టి అందులో ఏకవచనం పురుషః ఇటువైపు పురుషః ఇటు వచనం అని రాస్తూ ఈ యొక్క ఏకవచనం ఎట్లా ఉంటుంది, ద్వివచనం ఎలా ఉంటుంది, బహువచనం ఎలా ఉంటుంది అనేది మనం మార్పు చెందుతుందనే దాని గురించి సరిగా తెలుసుకోవాలి. అయితే ఇవి మనకు వచ్చిన తర్వాత వీటిని మనం వాక్య నిర్మాణంలోకి మార్చుకునేటప్పుడు ఇప్పుడు ఈ రకంగా రాస్తున్నాం కదా, ఆ రకంగా మనం ప్రయోగించగలగాలి. ప్రయోగిస్తే అప్పుడు దాన్ని యూటిలైజ్ మనం ఉపయోగంలోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ధాతువు పట్ల సరైనటువంటి అవగాహన ఉన్నట్టు అవుతుంది. ఇది మనము గ్రహించగలగాలి. అంటే ఇక్కడ రూపం యొక్క వర్తమాన కాలంలో ఉన్నప్పుడు, భూతకాలంలో ఉన్నప్పుడు, భవిష్యత్ కాలంలో ఏ విధంగా మార్పు చెందుతుందో అనేది మనం తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఈ మూడు కాలంలో కూడా ఆ వర్తమాన కాలం, భూతకాలము, భవిష్యత్ కాలం అక్కడ రాశాం కదా, ఆ మూడు కాలంలో కూడా ఈ శబ్దాలను ప్రయోగిస్తే మీకు సరిగా వచ్చినట్టు అవుతుంది. ఒకసారి చూడండి. ఆ పిబతి అనేది కూడా మనం చెప్పుకున్నాం. సహ పిబతి అంటేనేమో అతడు త్రాగుచున్నాడు, ప్రెసెంట్ టెన్స్ కంటిన్యూ నడుస్తున్నాడు, త్రాగుచూ ఉన్నాడు. అలా ఇక తౌ పిబతః అంటే వారిద్దరూ త్రాగుచున్నారు, ప్రెసెంట్ టెన్స్ నౌ నడుస్తుంది అన్నమాట. అలాగే తే పిబంతి వారందరూ త్రాగుచున్నారు అని అలా చెప్పాల్సి ఉంటుంది. ఇలా మీరు ఒక క్రమ పద్ధతిలో దాన్ని రాస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అలా నేర్చుకోవడం కూడా అంతే. వర్తమాన కాలం కానీ, ఈ భూతకాలం కానీ, భవిష్యత్ కాలం కానీ మనం ఈ మూడు కాలాలు పర్ఫెక్ట్గా మనం గుర్తుంచుకుంటే మిగతా కాలాలు మనకు సులువుగా వస్తాయి. ఇక్కడ ఇచ్చాడు మనకి ఏంటంటే
పిబతి ఒకసారి మరి అభిభవతి గురించి ఒకసారి మనం సరిగా విందాం. గతంలో మీకు ఇది చెప్పి ఉన్నాను. ఇంకొకటి విధిలింగ్ యొక్క విద్యాదిశ లోటు గురించి కూడా మనం తెలుసుకోబోతాం. ఫస్ట్ లట రూపం చూడండి. వర్తమానే లట పిబతి పిబతః పిబంతి పిబసి పిబతః పిబథ పిబామి పిబావః పిబామః అని చెప్పాలి. పిబతి పిబతః పిబంతి పిబసి పిబతః పిబథ పిబామి పిబావః పిబామః. ఇది వర్తమానం. లంగ్ అనధ్యతన భూతే లంగ్ అపిబత్ అపిబతాం అపిబన్ అపిబహ అపిబతం అపిబత అపిబం అపిబావా అపిబామ అపిబం అపిబావా అపిబామ అని చెప్పాలి. అలాగే భవిష్యతి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. భవిష్యతి రుటో పాస్యతి పాస్యతః పాస్యంతి పాస్యసి పాస్యతః పాస్యథ పాస్యామి పాస్యామః పాస్యామః. ఇది చెప్పాలి. పాస్యతి పాస్యతః పాస్యంతి పాస్యసి పాస్యతః పాస్యథ పాస్యామి పాస్యామః పాస్యామః. ఆ విధంగా చెప్తాం. ఇప్పుడు విధి లింగ మనము గురించి తెలుసుకుందాం. లింగ్ అన్నప్పుడు మనకు ఏ విధంగా పలుకుతుందో ఇక్కడ చూద్దాం. విధి లింగ్ అన్నప్పుడు మనకు ఈ భేదగా మారుతూ ఉంది చూడండి. ఇక లింగ్ రూపము మరియు లోట్ రూపము. లోట్ రూపం గురించి కూడా తెలుసుకుందాం. లోట్ అనేటువంటిది లోట్ రూపంలో ఇక పిబతుగా మారుతుంది. లోట్ అన్నప్పుడు పిబతు. అలాగే లింగ్ లింగ్ అనేటువంటి రూపము పిబత్ ఇక పిబేత్ అవుతుంది. పిబేత్. ఈ పిబేత్ అనేటువంటిది మనం గ్రహించాలి. లోట్ రూపము పిబతు, లింగ్ రూపము పిబేత్. ఇలా పిబేత్ అనేటువంటి రూపాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ఆ యొక్క ఏ విధంగా పలుకుతుంది, ఎట్లా ఇది నిర్మాణం అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. లోట్ అన్నప్పుడు మనకు ఆ భిన్నమైనటువంటి గతంలో చెప్పుకున్నటువంటి ఈ పఠతు లిఖతు అనేటువంటి ఏ విధంగా వచ్చిందో ఇక లోట్ రూపము పిబతు అని వస్తుందన్నమాట. మనకు లోట్ రూపం అంటే విద్యాదిశు లోట్ అంటాం. అంటే ఒక విధంగా ఆజ్ఞ ఆదేశం ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. పిబతు అన్నట్టు ఉదాహరణకు చిన్నపిల్లలకి అయితే ఏం చేస్తాం, మనం ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాం. మనకంటే తక్కువగా చిన్న వయసులో ఉన్న వాళ్ళను మనం ఏం చేస్తుంటాము, అప్పుడప్పుడు ఆజ్ఞాపించినట్టు మనం చెప్తూ ఉంటుంటాం. ఇది మనం తెలుసుకోవాలి. పిబతు త్రాగుము అని అన్నమాట. అంటే జలం పిబతు అంటే నీళ్ళను త్రాగుము అని అన్నమాట. అలా మీరు గచ్చతు అంటే వెళ్ళుము, తత్ర గచ్చతు అంటే అక్కడికి వెళ్ళుము, అత్ర ఆగచ్చతు అంటే ఇట్లా తూ రూపేణ వస్తుంది. లోట్ అనే రూపము చిన్నపాటి ఆదేశించినట్టు నిర్దేశించినట్టు కూడా వస్తూ ఉంటున్నాం అన్నమాట. అంటే ఒక విధంగా ఆజ్ఞార్థకము మరియు ఆదేశం కూడా ఇచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. అందుకోసము ఇది గమనించాలి. ఇక్కడ పిబతు పిబతాత్ రెండు రకాలు కూడా చెప్పొచ్చు. పిబతు పిబతాత్ పిబతా పిబంతు అలా చెప్పాలి. గతంలో మనం చెప్పుకున్న దాని ప్రకారంగానే ఇక పిబతు పిబతాత్ పిబతు అన్న పిబతాత్ అన్న ఒకటే అన్నమాట. దాని తర్వాత ఇక పిబతా పిబంతు అని వస్తుంది. పిబా అని వస్తుంది. మళ్ళీ
ఇక మళ్ళీ పిబతాత్ వస్తుంది. ఈ యొక్క లోడ్ రూపంలో మాత్రమే 2 అవకాశాలు ఉన్నాయి, 2 రకాలు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. మరి మిగతా ధాతువులో ఆ యొక్క అవకాశం లేదు. అది కూడా కేవలము ఈ యొక్క ప్రథమ పురుష ఏకవచనం నందు, మధ్యమ పురుష ఏకవచనం నందే 2 రకాలుగా మనకు ఉంటుంది. వాస్తవంగా ఈ ప్రథమ పురుష ఏకవచనము, మధ్యమ పురుష ఏకవచనం 2 ఒకే రకంగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అక్కడ వాక్య నిర్మాణం బట్టి మనం అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే పిబతు, పిబతాత్, పిబతాం, పిబంతు, పిబా, పిబతాత్, పిబతం, పిబత అని వస్తుంది అన్నమాట. పిబతం, పిబత, పిబాని, పిబావా, పిబామ అని చెప్పాలి. పిబాని, పిబావా, పిబామ అలా మనం చెప్తాం అన్నమాట. మరొకసారి చూడండి, పిబతు, పిబతాత్, పిబతాం, పిబంతు అలా చెప్పాలి. 2 వస్తాయి కాబట్టి 2 సాధారణంగా 3 ఉండాలి. అయితే ఏకవచనంలో 2 రకాలు చెప్పుకుంటున్నాను. పిబతు అనేది చెప్పొచ్చు, పిబతాత్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ప్రథమ పురుషుడు అందుకోసమే మనం పలకడం ఇలా పలుకుతూ ఉండాలి. పిబతు, పిబతాత్, పిబతాం, పిబంతు, పిబా, పిబతాత్, పిబతం, పిబత, పిబాని, పిబావా, పిబామ, పిబాని, పిబావ, పిబామ. ఇది మాత్రము మనం అర్థం చేసుకోగలగాలి. ఇలా అర్థం చేసుకున్నట్లయితే మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది, పలకడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సరిగా నేర్చుకోవాలి. అలాగే లింగ రూపంకి వచ్చేసరికి పిబేత్ అని వస్తుంది. పిబేత్ అన్నప్పుడు పిబేత్, పిబేతాం, పిబేయుహు అని చెప్పాలి. పిబేత్, పిబేతాం, పిబేయుహు, పిబేహే, పిబేతం, పిబేత, పిబేయం, పిబేయం, పిబేవ, పిబేవ అని వస్తుంది. పిబేవ, పిబేమ అని చెప్పాలి. పిబేమ. చూడండి, ఈ యొక్క లింగ రూపం వచ్చేసరికి పిబేత్, లింగ్ అని అంటుంటాం. లోట్ అన్నప్పుడేమో ఇక పిబతుగా మారుతుంది. లింగ్ అన్నప్పుడేమో పిబేత్ అని ఏ అనేటువంటిది వస్తూ ఉంటుంది. పిబేత్, పిబేతాం, పిబేయుహు, పిబేహే, పిబేతం, పిబేత, పిబేయం, పిబేవా, పిబేమ అని చెప్పాలి. పిబేత్, పిబేతాం, పిబేయుహు, పిబేహే, పిబేతం, పిబేత, పిబేయం, పిబేవ, పిబేమ. ఈ విధంగా మనం చెప్పాలి. అదే విధంగా మనం పలకాలి. మనం ఆ రకంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 5 లకారములు కేవలం ఈ యొక్క పా అనేటువంటి ధాతువును 5 లకారముల నుంచి మనం సరిగా తెలుసుకోగలగాలి. అయితే వాటిని ప్రయోగించేటువంటి విధానం, ఎక్కడ మనం వీటిని యూజ్ చేసుకుంటాము, ఇక నిజ జీవితంలో తప్పనిసరిగా ఇలాంటి యొక్క పదాలను మనం వినియోగిస్తూ ఉంటుంటాం. ఏ భాష మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆ భాషలో ఇలాంటి పదాలు సహజంగా వస్తూ ఉంటాయి. అంటే ఒక్క పదాన్ని ఎన్నో రకాలుగా చెప్పడానికి అవకాశం ఉన్నది ఈ లకారముల్లో. ఈ లకారములు అత్యంత ప్రాధాన్యం కలవిగా మనము చెప్పుకోవచ్చు. అందుకే ఈ యొక్క సంస్కృతంలో ఈ యొక్క ధాతువులు, శబ్దాలకు అంత ప్రాముఖ్యం ఉంది. ఆ ధాతువులను మనం ఏ విధంగా పలికామనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ గమనించండి, లోటు రూపము, లింగ రూపమే. మన లోటు రూపం మాత్రమే ఇక్కడ ఒక చోట రాశాము. లోటు రూపము, ఇక లోటు రూపము, లింగ రూపం ఇక్కడ వ్రాయకుండా ఓరల్గా మీకు చెప్పడం జరిగింది. ఇది మీరు గ్రహించగలగాలి, ఆ విధంగా నేర్చుకోగలగాలి. ఎలా పలకాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేదాన్ని అభ్యాసం పైన మీకు ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. అది పలకడం సరిగా పలకగలగాలి. అట్లా పలకగలిగినప్పుడే మనము ఇవి తేలికగా నేర్చుకోగలుగుతాము. మళ్ళీ ఈ రూపాన్ని మనం స్పష్టంగా గ్రహించగలగాలి. పిబతి అని అనగానే వర్తమాన కాలము అని గ్రహించగలగాలి. అలాగే లంగ్ రూపం వచ్చేసరికి ఇక అపిబత్గా మారిపోతూ ఉంటుంది. ఇలా అపిబత్ లంగ్ రూపం ఉన్నప్పుడు ఇది భూతకాలం. ఈ 5 కాలం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
ఈ 5 కాలంలో మనకు ఏదైనా ఒక కాలం పరీక్షలు ఇస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఈ 5 కాలం అంటే ఒక ధాతువులో 5 కాలం, ఇలా మనకు ధాతువులు యొక్క ఆత్మనేపది ధాతువులు, పరస్మైపది ధాతువులు, ఇలా ఉభయపది ధాతువులు. కానీ మనకు ఆత్మనేపది ధాతువులు మరియు పరస్మైపది ధాతువులు మాత్రమే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ధాతువులను మనం పదే పదే అభ్యాసం చేస్తూ ఉండాలి. అలా మనం పలకడం అనేది ఇప్పుడు అన్ని కాలంలో మీకు ఒక్కసారి ఒక క్రమ పద్ధతిలో చదివి వినిపిస్తూ ఉంటుంటాను. ఆ 5 కాలములలో ఏ విధంగా మార్పు చెందుతుందో మీరు ఒక్కసారి వినండి. గతంలో ఈ పట్ అనేటువంటి ధాతువు ఏ విధంగా పలికామో ఆ పటు ధాతువు లాగానే ఈ యొక్క పా ధాతువు అన్నమాట. ధాతువు అన్నప్పుడే మేము చెప్పుకున్నాము, క్రియ ఆ క్రియకు సంబంధించినటువంటి మూల రూపమే మనకు ధాతువు అవుతుంది. ఈ యొక్క ధాతువు నుంచే అన్ని క్రియాపదాలుగా మార్పు చెందడం జరుగుతుంది. వీటికి ఈ ధాతువుల ఆధారంగానే ఆ క్రియాపదాలు అనేవి తయారైనవి. ఇప్పటి వరకు మనం 8 ధాతువులు నేర్చుకుంటున్నాం. ఈ యొక్క 8 ధాతువు మన క్రమ సంఖ్యలో భాగంగా 8వ ధాతువు ఇది. అయితే ఈ ధాతువులు ఏ విధంగా గుర్తించాలనేది మనం ముందుగానే ఇవి రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే భూ సత్తాయా అని ఒక భవతి అని తీసుకోవాలి. అలాగే పట్ అనే ఆ యొక్క ధాతువు చెప్తూనే అలా మనం దానికి సంబంధించిన మెయిన్ రూపం చెప్పుకుంటూ ఈ యొక్క పఠతి అనేది వర్తమాన కాలము చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే లిక్ అక్షర విన్యాసే అని చెప్తుంటుంది. అంటే ఇలా చదివేటువంటి విధానము, చెప్పేటువంటి విధానంలో చిన్న మార్పు జరుగుతూ ఉంటుంది. వాటిని మీరు గ్రహిస్తూ ఉండాలి. పాఠ అనేటువంటి ధాతువు కూడా ఈ 5 లకారంలో మనం రాసుకున్నాం. సాధారణంగా మీకు ఇక్కడ గమనించండి, పఠ ధాతువులో వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక పఠతి, ఈ పఠ అనేటువంటి ధాతువులో పఠతి ఇది వర్తమాన కాలము, లిఖతి పఠతి అపఠ, తర్వాత పైన ఉన్నదాన్ని పఠిష్యతి, పఠిష్యతి. 4వది పఠతు, 5వది పఠేత్. ఒక్కసారి ఇక్కడ గమనించండి, ఇవన్నీ పఠతి లాగానే ఉన్నాయి. పఠతి, అపఠ, పఠిష్యతి, పఠతు, పఠేత్ అని వచ్చింది. పఠేత్ అన్న తర్వాత గీత పెట్టాలి. ఇక్కడ చూడండి, ఈ పఠతి అనేది పిబతి లాగుంది, అపఠత్ అనేది అపిబత్ లాగుంది, పఠిష్యతి అనేది ఈ పాస్యతిగా మారింది. ఇది ఒక్కటి మనం తేడా ఉంది. అలాగే మళ్ళీ పిబతు అంటే పఠతు ఉంది, పిబేత్ అంటే పఠేత్ అంటే ఇలా కేవలము ఒక భవిష్యత్ కాలం మాత్రమే మార్పు చెందింది. ఈ మార్పును మనం గ్రహించాలని చెప్పాను మీకు. ఇక ఈ పఠ అనేటువంటి ధాతువు మనం నేర్చుకున్నాము. పఠతి అనేది పిబతి లాగానే ఉంది, అపఠత్ అనేది ఇక అపిబత్ లాగా ఉంది. ఇది మనం గ్రహించాలి. ఇక్కడ అదే ఇవ్వడం జరిగింది. అదే ఇవ్వడం జరిగింది. మనము సరిగా అర్థం చేసుకున్నట్లయితే మనం రాయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ భవతి అనేది కూడా సేమ్ పఠతి లాగానే ఉంటుంది, భవతి లాగానే లిఖతి ఉంటుంది. కానీ ఈ యొక్క పా అనేటువంటి ధాతువు మాత్రం పిబతి అలానే ఉంటుంది, కానీ ఒక ఫ్యూచర్ టెన్స్ మాత్రమే మార్పు ఉంటుందని చెప్పాను. అది తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక్కసారి ఈ 5 రూపాలను పూర్తిగా మరొకసారి చెప్తాను.
మీరు పలికేటువంటి విధానము, నేను చెప్పేటువంటి విధానాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. అదే రకంగా మీరు నేర్చుకోవాలి. మొత్తం నేను ఒకసారి చెప్తాను చూడండి. వర్తమానే లట పిబతి పిబతః పిబంతి పిబసి పిబథః పిబథా పిబామి పిబామః పిబామః భవష్ అనధ్యతన భూతే లంగ అపిబత్ అపిబతాం అపిబన్ అపిబః అపిబతం అపిబతా అపిబం అపిబావా అపిబామా భవిష్యతి లృఢ పాస్యతి పాస్యతః పాస్యంతి పాస్యసి పాస్యతః పాస్యథా పాస్యామి పాస్యామః పాస్యామః అలా చెప్పాలన్నమాట. ముఖ్యంగా మీరు భవిష్యత్ కాలంపై దృష్టి పెట్టండి. భవిష్యతి లృఢ పాస్యతి పాస్యతః పాస్యంతి పాస్యసి పాస్యతః పాస్యథా పాస్యామి పాస్యామః పాస్యామః అని చెప్పాలి. అలాగే భవిష్యత్ కాలం అయిపోయింది. లోటు విద్యాదిశ లోట్ పిబతో పిబతా పిబతాం పిబంతో పిబ 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 వచ్చేసి పిబతా పిబతం పిబతా పిబాని పిబామా పిబామా అని చెప్పాలి లోట్ రూపం. లింగ్ రూపం వచ్చేటప్పుడు పిభే పిబేతాం పిబేయో పిబేహే పిబేతం పిబేతా పిబే పిబేయం పిబేవా పిబేమా పిబేయం అని చెప్పాలి. పిబేయం పిబేవా పిబేమా ఈ విధంగా రూపాలు మనకు వస్తవి. ఒక్క లకారాన్ని మనం సరిగా నేర్చుకున్నట్లయితే ఈ 5 ఒక్క ధాతువుకు 5 లకారాలు మాత్రం మనం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కలిగినవి. మనకు నిజ జీవితంలో ఈ ధాతువులు అనేది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంటాయి. శబ్దాలు ధాతువులు మనకు మెయిన్. ఎందుకంటే శబ్దాలు ధాతువులకే మనకు మొత్తము 14 మార్కులు ఉన్నవి. మనం ఈ 14 మార్కులు సరిగా రావాలన్నప్పుడు మనం కొన్ని రోజుల పాటు ఇవి సాధన చేస్తూ ఉండాలి. చదవగా 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 సులువుగా మీకు ఇవి వచ్చేస్తాయి. వీటిపైన మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. అలా అభ్యాసం చేయండి.